హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే గోంగూర టమోటా పచ్చడి అండి. రెగ్యులర్గా చేసుకునే గోంగూర పచ్చడిలా కాకుండా ఈ విధంగా టమోటా గోంగూర కాంబినేషన్లో ఈ పచ్చడిని చేసి చూడండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. అలాగే మీరు దీన్ని 10 నుండి 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక పెద్ద కట్ట గోంగూరని తీసుకున్నానండి. గోంగూరని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలని, అలాగే ఒక 12 నుండి 15 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం వేయించాలండి. లో ఫ్లేమ్లోనే వేయించండి. హై ఫ్లేమ్ పెట్టి వేస్తే మాడిపోతాయి. ఎండుమిర్చి కొద్దిగా వేగాక వెల్లుల్లిని కూడా వేసుకొని వేయించాలి. వెల్లుల్లిని కూడా ఒక 10 నుండి 12 వరకు తీసుకోండి. చూడండి, వెల్లుల్లి కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకొని వేయించాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే ఇవి మాడిపోతాయి, కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా వేసుకొని, నువ్వులు అనేది కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. చూడండి, నువ్వులు కూడా లైట్గా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి బాగా పండిన ఒక 3 టమోటాలని వేసుకోవాలి. ఇప్పుడు మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ టమోటాల్ని 1 నిమిషం పాటు వేయించాలి. టమోటాల్ని 1 నిమిషం పాటు వేయించాక ఇప్పుడు ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇది తొందరగా మగ్గిపోతుందండి. వేసినప్పుడు చూడండి ఎంత క్వాంటిటీ తెలుస్తుందో మన గోంగూర అనేది. ఇది వేగే కొద్దీ క్వాంటిటీ అనేది తగ్గిపోతుందండి. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ గోంగూరను కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు ఇందులోకే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. పసుపుని వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, మన గోంగూర అలాగే టమోటా అనేటివి చక్కగా ఉడికిపోయాయండి. చూడండి, టమోటా కూడా చక్కగా సాఫ్ట్ అయిపోయింది. అలాగే గోంగూర కూడా కంప్లీట్గా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ను ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారాక మనం దీన్ని జార్లోకి వేసేసుకోవాలండి. జార్లోకి వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి, కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్ పేస్ట్లా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం పోపు ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఎండుమిర్చి ఇవన్నీ కొద్దిగా వేగాలి. ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం కరివేపాకుని వేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని మనం పచ్చళ్ళలోకి వేసేసుకుందాం. పచ్చళ్ళలోకి వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన గోంగూర టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. మనం రెగ్యులర్గా చేసుకునే గోంగూర పచ్చడి కన్నా ఈ గోంగూర టమోటా కాంబినేషన్లో చేసుకునే పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందండి. టిఫిన్స్లోకైనా లేదా వేడి వేడి అన్నంలోకైనా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. మీరు దీన్ని ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే బయట పెట్టుకున్నా కూడా 10 నుండి 12 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకైనా మీరు దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి టమోటా గోంగూర పచ్చడిని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.